హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ వరల్డ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో రవ్వ ఖీర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: పంచదార, డ్రై ఫ్రూట్స్, పాలు, బొంబాయి రవ్వ. ముందుగా స్టవ్ వెగిలించుకొని పాన్ పెట్టేసి అందులో కాస్త నెయ్యి వేయాలి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బాగా రోస్ట్ చేసిన తర్వాత మనం తీసి పెట్టుకున్న బొంబాయి రవ్వ మిశ్రమాన్ని, రవ్వని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. రవ్వ బాగా వేంపుకున్న తర్వాత ఆ మిశ్రమంలో 2 గ్లాసుల పాలు, 2 గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఆ పాలు నీళ్ళలో రవ్వని బాగా ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు రవ్వ మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. రవ్వ పాలల్లో ఉడికిన తర్వాత రుచికి సరిపోయినంత చక్కెరని యాడ్ చేసుకోవాలి. చక్కెర పాలలో కరిగేంత వరకు కలపెట్టుకుంటూ బాగా ఆ మిశ్రమంలో చక్కెర కలిసిపోయేంత వరకు కలయబెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన రవ్వ ఖీర్ రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఎంతో చక్కగా టేస్ట్ చేస్తూ రవ్వ ఖీర్ని ఎంజాయ్ చేయండి. ప్లీజ్ like the recipe, share to your family members and subscribe my channel SS World and Vlogs. Thanks for watching. Please like, share and